బిగ్ 7 లో ఫైనల్ టాపిక్ ఒకసారి చూద్దాం. బొమ్మ చూస్తే బొక్కలోకి. ఛానళ్లు, ఓటీటీలు, సినిమాలు, సిరీస్లు, స్పోర్ట్స్ ఇలా దేనిని వదలలేదు. వేరే వాళ్ళ కంటెంట్ ని తమ కంటెంట్ గా చెప్పుకుంటూ కెనడా, అమెరికా మార్కెట్ లో అడ్డగోలుగా అమ్మేశాడు. ఈ లేటెస్ట్ ఐపీటీవీ స్కామ్ తో ఎన్ఆర్ఐలు చిక్కుల్లో పడతారని టాక్. టెన్షన్ పుట్టిస్తోంది. అసలేంటి ఐపీటీవీ వ్యవహారం? ఇక్కడి కంటెంట్ ని అక్కడెలా క్యాష్ చేసుకుంటున్నారు? అమెరికా, కెనడాలో కొత్త దందా మొదలైంది. అదే ఇంటర్నెట్ ప్రోటోకాల్ టీవీ స్కామ్. సింపుల్ గా ఐపీటీవీ. ఇండియాలోని ఛానళ్లు, ఓటీటీ కాంటెంట్ తక్కువ ధరకే ఇస్తామంటూ కొన్ని ఐపీటీవీలు ఎన్ఆర్ఐలకు గాలం వేస్తున్నాయి. వారి మాటలు నమ్మి చాలా మంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. కానీ అదే ఇప్పుడు వారి కొంప ముంచుతుందనే చర్చ జరుగుతోంది. భారత్ కు చెందిన ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ ఛానళ్లు, లైవ్ టీవీలతో పాటు అమెరికన్ ఛానళ్ల కాంటెంట్ ను తస్కరించి అక్రమంగా ఐపీటీవీలు నెలకొల్పి విక్రయిస్తున్న హర్ప్రీత్ సింగ్ రంధవా కోసం హర్యానా పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల అతని ఆఫీసులో చేసిన దాడుల్లో లభ్యమైన ల్యాప్టాప్ లో కెనడా, యుఎస్ కి చెందిన కస్టమర్ల వివరాలు, ఆర్థిక లావాదేవీలు బయటపడ్డాయి. కెనడాలో నివాసముంటున్న హర్ప్రీత్ సింగ్ అక్కడి భారతీయులకు ఇండియన్ కాంటెంట్ పై ఉన్న ఆసక్తిని క్యాష్ చేసుకుంటున్నాడు. ఫరీదాబాద్, ఢిల్లీలో సర్వర్లని ఏర్పాటు చేశాడు. అనధికారికంగా కాంటెంట్ తస్కరించి తమ సొంత కాంటెంట్ గా చెప్పుకుంటూ కోట్లు సంపాదించాడు. ఇండియాలోని కీలక ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సహా ఇతర ఛానళ్లను అక్రమంగా తన ఐపీటీవీలోకి రూట్ చేసుకుంటున్నాడు. వీటిలో పాపులర్ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. కెనడాలోనూ ఓ సర్వర్ నెలకొల్పి తక్కువ ధరలో సర్వీస్ ఇస్తామంటూ ఆఫర్లిచ్చాడు. ఇక్కడి కాంటెంట్ ను ఇండియన్ ఐపీటీవీ, గురు, తషాన్, వాయిస్, పంజాబీ, ఎడ్మంటన్ ఐపీటీవీ, బాస్ ఎంటర్టైన్మెంట్, అల్ట్రా స్ట్రీమ్ టీవీల పేరుతో చైనా నుంచి సెటప్ బాక్సులు దిగుమతి చేసుకుని వాటిలో సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసి కస్టమర్లకు అమ్మేస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే భారత ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. పోలీసులు కూడా హర్ప్రీత్ సింగ్ కార్యాలయంలో సోదాలు చేసి 13 కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాతో సంబంధమున్న కొందరిని అరెస్టు చేశారు. పాపులర్ ఛానళ్ల కాంటెంట్ ని పైరసీ చేయటం వల్ల ఏడాదికి $300 మిలియన్ పైనే నష్టం వాటిల్లుతోందని చెప్తున్నారు.